తల్లిదండ్రుల నుంచి ఆస్తులను పంచుకునే వాళ్ళు తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా తీసుకోవాలని ఓ కేసును ఉద్దేశిస్తూ తీర్పునివ్వడం జరిగింది మధ్యప్రదేశ్లోని ఇండోర్ కోర్టు. ఇంతకీ కేసు విషయానికి వచ్చినట్లయితే మధ్యప్రదేశ్లోని ఒక మహిళ వయస్సు 58 సంవత్సరాలు. ఆమెకి తల్లి 78 సంవత్సరాల తల్లి ఉంది. అలాగే తండ్రి మధ్యప్రదేశ్లోని ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసేవాడు. అయితే అతను 2001లో మరణించాడు. తండ్రి మరణించిన తర్వాత తల్లి ఆ ముసలావిడ ఎవరైతే ఉన్నారో ఆమెని తన ఇంటికి తీసుకొచ్చుకుందన్నమాట. ఈ 58 సంవత్సరాల మహిళ 78 సంవత్సరాల వయసు ఉన్నటువంటి తన తల్లిని తండ్రి మరణానంతరం తన ఇంటికి తీసుకొచ్చుకుంది. అయితే తన తల్లిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన తల్లికి వారసత్వంగా వచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లును అమ్మి ఆ డబ్బులని కూతురు తీసుకుందన్నమాట. అక్కడితో ఆగకుండా ఎవరైతే తన మరణించినటువంటి తండ్రి ఉన్నాడో తండ్రి పేరు మీద పీపీఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ పీపీఎఫ్ అకౌంట్ నుంచి కూడా డబ్బులు క్రమంగా కొంచెంగా డబ్బులు విత్డ్రా చేయించి ఆ డబ్బులను కూడా తీసుకుందన్నమాట. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. తండ్రి మరణించాడు కాబట్టి తల్లి ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఇంటికి తీసుకొచ్చింది. సరే, తన తల్లి డబ్బులే కాబట్టి తన తల్లికి సంబంధించినటువంటి ఇల్లే, అలాగే తన తండ్రికి సంబంధించినటువంటి డబ్బులే కాబట్టి పీపీఎఫ్ అకౌంట్లో అవి వాడుకుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే మనకు కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో 2019-20 ఆ టైంలో ఆ కోవిడ్ సమయంలో ఏం చేసిందంటే తన తల్లిని చిత్రహింసలకు గురి చేస్తూ ఇంటి నుండి గెంటేసిందన్నమాట. సో ఇక్కడే ఆ ముసలావిడ ఏం చేసిందంటే కోర్టులో కేసు వేసిందన్నమాట, పిటిషన్ వేసింది. సో ఆ పిటిషన్ ఏంటి అంటే తన దగ్గర ఉన్నటువంటి ఇల్లును అమ్మి డబ్బులు తీసుకుంది, అలాగే పీపీఎఫ్ అకౌంట్లో కూడా డబ్బులు వాడుకుంది. ఇప్పుడు నా బాధ్యతలను పట్టించుకోవట్లేదు. ఆవిడకి నెలకి 22,000 రూపాయలు తనకున్నటువంటి చిన్న క్లాత్ షాప్ ద్వారా నెలకి 22,000 రూపాయలు కూడా వస్తున్నాయి. కాబట్టి తన కూతురు నుంచి తనకు భరణం ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించిందన్నమాట. సో మధ్యప్రదేశ్లోని ఇండోర్ కోర్టు విచారణ అనంతరం ఆ కూతురికి తల్లిని పోషించేటువంటి స్తోమత కూతురికి ఉంది అని నిర్ధారించింది. ఆ బట్టల షాప్ ద్వారా తనకి సంపాదన ఉంది కాబట్టి నెలకి 3,000 రూపాయలు తన తల్లికి భరణం కింద ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేసి తీర్పు ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ తీర్పు ఇచ్చినటువంటిది అడిషనల్ ప్రిన్సిపల్ జడ్జ్ మాయా విశ్వలాల్ గారు. తీర్పును ఇచ్చేటువంటి క్రమంలో వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే తల్లిదండ్రులని కొడుకులే చూసుకోవాలని కాదు, ఇక్కడ కూతురు ఉన్నది ఒకతే కూతురు అన్నమాట. ఒకతే కూతురు. సో వారసత్వంగా వచ్చినటువంటి ఇల్లుని తీసుకుంది, పీపీఎఫ్ అమౌంట్ కూడా తను యూజ్ చేసుకుంది కాబట్టి తల్లిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆమె మీద ఉంటుందనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారనమాట. సో అంటే ఏంటంటే ఇక్కడ కొడుకే చూసుకోవాల్సినటువంటిది కాదు, అంటే కూతురు కనుక ఒకవేళ వారసత్వంగా ఏమైనా పొందినట్లయితే ఆస్తిలో వాటా తీసుకున్నట్లయితే మరి బాధ్యత కూడా ఉంటుంది. ఆస్తిలో వాటా ఉన్నప్పుడు కూతురికి తల్లిదండ్రుల మీద బాధ్యత కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేయడం జరిగిందన్నమాట. ఇదేం కొత్త ఏం కాదు, చాలా కేసులో ఇలా చూసామన్నమాట. ఏంటంటే వారసత్వంగా ఏమన్నా పొందినప్పుడు హక్కుల గురించి మాట్లాడినప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయి. ఇది మనకు తెలిసినటువంటిదే. అంటే కూతురే కదా అనేసి తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి డబ్బులను వాడుకొని బాధ్యతలు మాత్రం నేను కూతురిని కదా నాకు అవసరం లేదనుకుంటే అలాంటివి ఎథికల్గా కరెక్ట్ కాదు, లీగల్గా కూడా కరెక్ట్ కాదనమాట. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.